పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాల్లో శుక్రవారం రోజు రోడ్ల మీద నమాజ్ చేస్తారు. మసీదులు సరిపోక లేకపోతే కావాలనో తెలియదు. భారతదేశంలో చాలా చోట్ల చేస్తారు, పక్కన పెట్టండి. పశ్చిమ బెంగాల్లో ఇది చాలా ఎక్కువ. అందులో మళ్ళీ అసన్సోల్ ప్రాంతంలో విపరీతంగా, ఎందుకంటే మైనారిటీలు అక్కడ బంగ్లాదేశ్ రోహింగ్యాలు, అలాగే భారతదేశానికి అంటే పశ్చిమ బెంగాల్ ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు మమతా బేగం యొక్క అధికారంలో చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఆవిడ రోడ్లు రాసిచ్చేసింది వాళ్ళకి. మమతా బేగంవే కదా ఎంతను మొత్తం పాలనంతా ఆవిడ చేతికి వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. అక్కడ హిందువులు పూజలు చేయకూడదు, కానీ గుడుల్లో కూడా పూజలు చేయడానికి లేదు, కానీ వీళ్ళు రోడ్ల మీద నమాజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సువేందు అధికారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసి బారేశారు. నమాజ్ చేయడానికి లేదు. రోడ్లు నమాజ్ చేయడానికో పూజలు చేయడానికో కాదు. రోడ్లు దేనికి? వాహనదారుడికి. ఇక్కడ వాహనదారుడికి ఏ విధమైనటువంటి ఆటంకం కలిగినా అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడ అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మన గురువారం రోజే ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ శుక్రవారం రోజు ఏమొచ్చేసి చాలామంది మాకు ఇది ఆచారం రోడ్ల మీద నమాజ్ చేయడం, మీరెవరు మా ఆచారాన్ని కాదనడానికంటే కుదరదురా భయ్, ఇది ఆచారం ఎక్కడ లేదు. ఆచారం ఉంటే మీరు నమాజ్ అక్కడ చేసుకోండి మసీదులో, మర్యాదగా చెప్తున్నాం. నమాజ్ మర్యాదగా మసీదులో చేసుకోండి. రోడ్ల మీద చేసుకుంటే మాత్రం ప్రస్తుతానికి వార్నింగ్లే, తర్వాత అరెస్టులు చేసి పెడేస్తామని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తే కొంతమంది రాళ్లు కూడా రువ్వారు. అలాగే ఈ ఆజాన్ అనే పేరుతో విపరీతమైనటువంటి లౌడ్ స్పీకర్లతో సౌండ్ విపరీతంగా పెంచేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని కూడా అడ్డుకట్టేశారు. అంటే మొదట కార్యకర్తలు చాలామంది దాని మీద కోపంతో ఆ రేడియోలను కూడా పగలగొట్టేశారు. దాంతో పోలీసులు వాళ్ళని తరిమి కొట్టారులేండి. హిందువుల్లో కూడా మీరు అలాంటివి చేయకండి, చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, మేము చూసుకుంటామని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళి మీరు సౌండ్ తగ్గించాల్సిందే. ఆ సౌండ్తో ఇప్పుడు ఎవరు భరించలేరు. రోజుకి 5 సార్లు భరించడం అంటే అంత ఆషామాషయం కాదు, చెవులు చిల్లులు పడిపోతున్నాయి. కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టాలి. రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజ్ చేయడానికి లేదు అని ఇప్పుడు పోలీస్ అధికారులు అయితే చెప్పేశారు. మీకు అర్థమవుతుందా? పాలన మొదలయ్యింది, కానీ ఎంత సమయం పడుతుంది వీళ్ళని మార్చాలి అంటే. కానీ అధికారులు, నాయకులు సరిగ్గా పనిచేస్తే మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఉత్తరప్రదేశ్ సీఎం ఇప్పుడు 8 సంవత్సరాలు అయ్యింది. ఆయన 4 సంవత్సరాల్లోనే అందరిని మార్చేశాడుగా. ఒక్క రంజాన్ సమయంలో తప్ప రోడ్ల మీదకి ఇప్పుడు ఎవడైనా వచ్చి నమాజ్ చేస్తాడేంటి? వాళ్ళకి తెలుసు నమాజ్ చేయకూడదు రోడ్ల మీద. వాళ్ళు ఎక్కడ చేసుకోవాలి? మసీదుల్లో చేసుకోవాలి. మన హైదరాబాద్లో కూడా రంజాన్ సమయంలో విపరీతంగా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. మమ్మల్ని అడిగేవాడు ఎవడని కొంతమంది అంటున్నారు. పాత బస్తీకి చెందినటువంటి ఒక వ్యక్తి అయితే ఎవడొస్తాడో రండి మేము రోడ్ల మీదే నమాజ్ చేస్తామని సవాల్ చేస్తున్నాడు. మరి పాత బస్తీలో చేస్తున్నారంటే తప్పేం కాదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ కాబట్టి దాని గురించి మనం ఇంకేం చెప్పలేము. కానీ బెంగాల్ అలా కాదు కదా, బీజేపీ వచ్చింది. అక్కడ కూడా ఈ విధంగా చేస్తామంటే ఊరుకుంటారా? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు.